రేపే 11 పౌర్ణమి బుధవారంతో కూడుకొని వస్తుంది. చాలా పవర్‌ఫుల్. ఈ రోజున మీరు ఇంటికి ఈ 2 వస్తువులను తీసుకొచ్చుకున్నట్లయితే, ఆ వస్తువుల రూపంలో ఆ తల్లి మీ ఇంటి లోపలికి అడుగుపెడుతుంది. అంటే డబ్బు పరంగా బాగా కలిసి వచ్చేటటువంటి వస్తువులనమాట అవి. అలాగే ప్రతి ఒక్క సామాన్యుడు కూడా తెచ్చుకోగలిగినటువంటి వస్తువులు. ఈ వస్తువులు గనక మీరు తీసుకొచ్చుకున్నట్లయితే, మీకున్నటువంటి కష్టాలు, బాధలు, సమస్యలు అన్నీ కూడా పోయి, ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీ మీద కలిగి మీకు ఆర్థికంగా బాగా కలిసి కలిసి రావటానికి, అలాగే అప్పులన్నీ కూడా తీర్చుకోవటానికి, మీ యొక్క కష్టాల నుంచి, నష్టాల నుంచి బయటపడటానికి ఈ వస్తువులనేవి చాలా బాగా పనిచేస్తాయన్నమాట. కాబట్టి తప్పనిసరిగా రేపు ఈ 2 వస్తువులను తీసుకొచ్చుకోండి. మామూలుగా మనకేంటంటే ప్రతి నెలలో కూడా పౌర్ణములు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఏ నెలలో వచ్చే పౌర్ణమికి ఆ నెలలో విశిష్టత అనేది ఉంటుంది. కానీ ఇది మనకి జ్యేష్ఠ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి కాబట్టి, ఈ పౌర్ణమి చాలా అద్భుతమైనటువంటి శక్తులతో వస్తుందనమాట. మనకి పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు. ఈ రోజు ప్రత్యేకంగా లక్ష్మీదేవికి పూజలు చేసుకుంటూ ఉంటారు. ఈ రోజున చేసేటటువంటి ప్రతి పూజ కూడా ఆ తల్లికి అందుతుందనమాట. పౌర్ణమి రోజున ఏంటంటే మనకు సాయంత్రం సంధ్యా సమయంలో ఈ లక్ష్మీదేవి తల్లి భూలోకాన సంచరిస్తుంది అని చెప్పి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది. కాబట్టి ఇలాంటి రోజు మనకు అందులో కూడా బుధవారంతో కూడా కూడుకొని రావటం ఇంకొక విశేషం. బుధవారంతో ఏంటంటే మనకు చెడునంతటిని అలాగే మన జాతకాన్ని మార్చడానికి కూడా ఈ వస్తువులు మన ఇంటికి తెచ్చుకోవటం వలన అన్ని రకాలుగా చెడు అనేది పోయి ఒక్క గంటలోనే మన జాతకంలో మార్పును చూడటం మనమే ఆశ్చర్యపోతూ ఉంటామన్నమాట. అంటే చేతికి ఏదో ఒక రూపంలో మనకు ధనం అందటం, ధనపరంగా బాగా కలిసి రావటము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైనవి. ఈ వస్తువులను తీసుకొచ్చుకున్న తర్వాత ఈ రోజున తప్పనిసరిగా లక్ష్మీదేవి తల్లికి దీపారాధన చేయాలండి. అంటే దీపం వెలిగించాలి. దీపం వెలిగించడం వలన మన జీవితంలో ఉన్నటువంటి దరిద్రం అంతా కూడా కాలిపోతుందన్నమాట. కాబట్టి దీపారాధన చేసి ఆ తల్లి ముందల ఈ వస్తువులను ఒక గంట సేపు ఉంచి తర్వాత ఈ వస్తువులను మీరు ఇంట్లో వాడుకోవచ్చు. అంటే వంటలకైనా వాడుకోవచ్చు, పరిహారాలకైనా వాడుకోవచ్చు. అలా ఉంచటం వలన ఏంటంటే ఆ వస్తువులు చాలా శక్తివంతంగా మారతాయన్నమాట. ఆ వస్తువులతో చేసేటటువంటి వంటలు కానివ్వండి, వాడుకునేవి కానివ్వండి, అవన్నీ కూడా పవిత్రంగా మారతాయన్నమాట. ఆ తల్లి యొక్క అనుగ్రహం వాటి మీద ఉండి మనం జీవితంలో ఎప్పుడూ కూడా అలా ఎప్పుడూ తీసుకొచ్చుకునేటట్లుగా, మనకు డబ్బు కూడా ఇంట్లోకి అలాగ వచ్చేటట్లుగా ఇవి కలిసొస్తాయన్నమాట. ఇక ఈ రోజున తెచ్చుకోవాల్సినటువంటి వస్తువుల్లో మనం ఇక్కడ చూపించినట్లుగా మొట్టమొదటి వస్తువు వచ్చేటప్పటికి రాళ్ళ ఉప్పండి. ఉప్పు ప్యాకెట్ ఒకటి తీసుకొచ్చుకోండి. ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది. అంటే సముద్ర గర్భం నుంచి ఉప్పు పుడుతుంది కాటాన. సముద్రం అంటే లక్ష్మీదేవికి పుట్టినిల్లు కాబట్టి ఉప్పులో లక్ష్మీదేవి ఉంటుంది. ఉప్పును తీసుకొచ్చుకోవటం వలన ఏంటంటే అప్పులు తీరిపోతాయి. ఆర్థికపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడతారు. కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ఇంటి పరంగా ఉన్నటువంటి నరదిష్టి, మీ మీద ఉన్నటువంటి చెడు దృష్టి అన్నీ కూడా తొలగిపోయి మీకు బాగా కలిసి రావటానికి ఈ రోజున మీరు రాళ్ళ ఉప్పు ప్యాకెట్‌ని తీసుకొచ్చుకోవటం వలన ఖచ్చితంగా ఆ తల్లి మీ ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో అడుగు పెట్టటం ఖాయం. ఎందుకంటే ఉప్పులో లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఉప్పుని తీసుకొచ్చుకోండి. ఈ ఉప్పునేంటంటే వివిధ ప్రాంతాల్లో రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. మనకు మెత్తని సాల్ట్ ఉంటుంది కదండీ! అది వద్దు. రాక్ సాల్ట్ అంటారు. గల్లులు ఉప్పు, దొడ్డు ఉప్పు ఇలాగా విరివిరిగా పిలుస్తూ ఉంటారనమాట. అలాగా రాక్ సాల్ట్ ప్యాకెట్ ఒకటి తీసుకొచ్చుకోండి. ఇక రెండో వస్తువు వచ్చేటప్పటికి ఏంటంటే బెల్లము. బెల్లము అంటే లక్ష్మీదేవి ఎంతో ఇష్టపడేటటువంటి ఇంకో రెండో వస్తువండి. బెల్లం ఏంటంటే మనకు తీపికి గుర్తనమాట. బెల్లం మనకు ప్రకృతి నుంచి వస్తుందనమాట. అంటే మనకు చెరుకుల నుంచి తయారవుతుందనమాట బెల్లం. కాబట్టి బెల్లానికి ఏంటంటే దైవశక్తి అలాగే ప్రకృతి యొక్క శక్తి కూడా 2 పుష్కలంగా ఉంటాయన్నమాట. బెల్లాన్ని ఏంటంటే మనకు తీపి అంటే శుభవార్తలను మన జీవితంలోకి తీసుకురావటానికి, మన నోటిని తీపి చేయటానికి ఈ బెల్లం అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందనమాట. కాబట్టి బెల్లాన్ని కూడా తీసుకొచ్చుకొని చక్కగా తల్లి ముందల ఉంచేసేసి ఆ బెల్లంతో మీరు పాయసం కానివ్వండి, చక్కెర పొంగల్ కానివ్వండి, ఇలా నైవేద్యంగా పెట్టేసేసి వాటిని ఇంట్లో అందరూ ప్రసాదంగా స్వీకరిస్తే ఎంతో మంచి జరుగుతుంది. జీవితంలో సంతోషంగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇక మూడో వస్తువు వచ్చేటప్పటికి ఏంటంటే యాలకులు. యాలకులు ఏంటంటే లక్ష్మీదేవి రూపాలన్నమాట. యాలకులు ఏంటంటే ధనాన్ని బాగా ఆకర్షిస్తాయన్నమాట. యాలకులు ఒక చిన్న ప్యాకెట్ తీసుకొచ్చుకోండి. ఎక్కువేం అవసరం లేదు. అలా యాలకులు ఏంటంటే మనం ఆ తల్లి ముందల పూజలో పెట్టుకొని ఆ యాలుక్కాయని
చిన్న లేదా ఒక యాలుక్కాయని తీసుకొని జేబులో కానివ్వండి, పర్సులో కానీ లేదా బీరువాలో కానివ్వండి పెట్టుకున్నా కూడా ఏంటంటే యాలకులు ధనాన్ని బాగా ఆకర్షిస్తాయన్నమాట. యాలకులకి, డబ్బుకి అంత దగ్గర సంబంధం ఉంటుందన్నమాట. ఆకర్షణ గుణం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలా చేయండి. ఇక నాలుగో వస్తువేంటంటే కొబ్బరికాయ అనమాట. కొబ్బరికాయని ఒకదాన్ని తీసుకొచ్చుకోండి. కొబ్బరికాయని మీరు ఈ రోజున తీసుకొచ్చుకొని చక్కగా అంటే తలంటు స్నానం చేసేసి చక్కగా దీపారాధన చేసుకుంటారు గదా! కొబ్బరికాయని కొట్టుకోండి. ఆ లక్ష్మీదేవి తల్లి ముందల కొబ్బరికాయని కొట్టండి. కొబ్బరికాయ కొట్టటం వల్ల ఏంటి అనంటే మీ ఇంట్లో సిరి సంపదలు గూడా అలా ఉంటాయన్నమాట. అంటే అంత బాగా కలిసి వస్తుంది. కొబ్బరి నీరు ఏంటంటే మనకు అమృతంతో సమానం. కొబ్బరి నీటిలో మనకు లక్ష్మీదేవి తల్లి కొలువై ఉంటుందన్నమాట. కొబ్బరికాయ కొట్టుకోవటం వలన మనకు ధనాకర్షణ అనేది బాగా పెరుగుతుందనమాట. కాబట్టి కొబ్బరికాయ అనేది తీసుకొచ్చుకొని చక్కగా తల్లి ముందల పూజ చేసి కొబ్బరికాయని కొట్టండి. అలా చేయటం వలన మంచి జరుగుతుంది. ఇక తర్వాత వస్తువు ఏంటంటే జీలకర్ర. జీలకర్ర అనేది మనకు సుగంధ ద్రవ్యాల్లో ఒకటి. జీలకర్ర కూడా లక్ష్మీదేవి రూపం అండి. జీలకర్ర చాలా శక్తివంతమైనది. జీలకర్ర ఏంటంటే జాతకాల్లో దోషాలని తీసేయటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి జీలకర్రను మనం తాలింపుల్లో వేసుకున్న ఇట్లా కూడా మనకు చాలా మంచి రుచిని, సువాసనను ఇస్తూ ఉంటదనమాట. కాబట్టి జీలకర్రను తీసుకొచ్చుకోవటం వల్ల ఇవి మనకి ఎక్కువేమి అవసరం లేదండి. కొంచెం చిన్న చిన్న ప్యాకెట్స్ ఉంటాయి కదా! ఒక రూ. 5 ప్యాకెట్లు లేకపోతే ఒక రూ. 10 ప్యాకెట్సు అలా ఉంటాయి కదా! అట్లా తీసుకొచ్చుకొని చక్కగా ఆ తల్లి ముందల దీపారాధన చేసినప్పుడు ఆ తల్లి ముందల పెట్టేసేసి తర్వాత మీరు చక్కగా వంటల్లో వాడుకోవచ్చు. అలా పెట్టి చేసినటువంటి వంటలు కూడా ఏంటంటే మంచిగా రుచిగా కుదురుతాయి. సువాసనగా ఉంటాయి. ఒక్కొక్కసారి ఏంటంటే మనం చేసే వంటలు అస్సలు తినబుద్ధి కాదనమాట. ఏంటో అన్నీ కరెక్ట్‌గానే చేస్తాం కానీ రుచి, పచి ఉండవనమాట. కానీ మనం ఇట్లా పెట్టుకొని చేయటం వలన ఏంటంటే మంచి రుచిగా ఉంటాయి. అలాగే వాటి రూపంలో ఆ తల్లి కూడా మన ఇంటి లోపలికి అడుగు పెడుతుంది. తల్లి ఇష్టపడే వస్తువులనమాట. ఇక తర్వాత వస్తువు వచ్చేటప్పటికి ఆవాలనమాట. ఆవాలు అంటే బంగారంతో సమానం. ఆవాలు ఈ నలుపు రంగులో ఉండే ఆవాలవ్వచ్చు, లేదా పసుపు రంగులో ఉండే ఆవాలవ్వచ్చు మీరు తీసుకొచ్చుకోండి. ఆవాలు ఏంటంటే మనకున్నటువంటి కష్టాన్ని, దరిద్రాలను తీసేయటానికి ఈ ఆవాలనేవి అద్భుతంగా ఉపయోగపడతాయన్నమాట. కాబట్టి ఒకటి ఆవాల ప్యాకెట్ తీసుకొచ్చుకోండి. ఇక తర్వాత వస్తువు వచ్చేటప్పటికి కిస్మిస్ అండి. కిస్మిస్‌ని కూడా తప్పనిసరిగా ఒక చిన్న ప్యాకెట్ అయినా సరే మీరు తీసుకొచ్చుకోండి. కిస్మిస్‌ని గనక మీరు లక్ష్మీదేవి తల్లికి రేపు పౌర్ణమి రోజున నైవేద్యంగా పెట్టి ఆ కిస్మిస్‌లని మీరు ఇంట్లో వారందరూ కూడా ప్రసాదంగా స్వీకరించినట్లయితే ఖచ్చితంగా మీ సంపాదన అనేది పెరిగినట్లే. మీ భర్త సంపాదన రెట్టింపు అవుతుంది. మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందన్నమాట. కిస్మిస్ అంటే లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టమండి. కాబట్టి కిస్మిస్‌ని తీసుకొచ్చుకొని నైవేద్యంగా పెట్టండి. ఇక తర్వాత వస్తువు ఏంటంటే రోజ్ వాటర్ అనమాట. ఈ రోజ్ వాటర్‌ని కూడా తీసుకొచ్చుకొని చక్కగా అట్లా పెట్టేసేసేయండి. ఈ రోజ్ వాటర్‌ని ఏంటంటే మీరు పూజ చేసినప్పుడు అక్కడ ఆ ప్రదేశంలో కానివ్వండి, మీ ఇంటి గుమ్మాల దగ్గర కానివ్వండి, తలుపుల దగ్గర కానివ్వండి, ఇట్లా చల్లుకోవటం వలన ఏంటంటే ఆ సువాసనను ఇష్టపడుతుందనమాట ఆ తల్లి. ఇష్టపడి వెతుక్కుంటూ మన ఇంటి లోపలికి అడుగు పెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది. అంటే రోజ్ వాటర్ అంటే మనకి గులాబీ పువ్వులతో తయారు చేసేది కాబట్టి ప్రకృతి యొక్క శక్తి అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి అవి కూడా చాలా స్వచ్ఛమైనటువంటివి. కాబట్టి అది తీసుకొచ్చుకోండి. అవి తీసుకొచ్చుకొని చక్కగా వీటన్నింటిని కూడా ఆ తల్లి పటం ముందల ఒక గంట సేపు ఉంచేసేసి తర్వాత వాటిని మీరు చక్కగా అన్నింటికి పరిహారాలకు వాడుకోవచ్చు, వంటల్లో వాడుకోవచ్చు, మీరు చక్కగా వాడుకోవచ్చు. సింపుల్‌గా మీ అందరికీ తేలికగా అందుబాటులో చాలా తక్కువ ఖర్చులో దొరికేటటువంటి వస్తువులనమాట. ఆ వస్తువులు తెచ్చుకోవటం వలన ఏంటంటే ఆ రూపంలో ఆ తల్లి అడుగు పెడుతుంది. ఇందులో చెప్పినవి అన్నీ అవసరం లేదండి. మీకు అవసరాన్ని బట్టి, మీ ఇష్టాన్ని బట్టి ఏదన్నా 2 వస్తువులు, 3 వస్తువులు అట్లా తెచ్చుకోండి సరిపోతుంది. లేదు అన్నీ అవసరం అనుకుంటే అన్నీ తెచ్చుకోండి. అలా తెచ్చుకొని చూడండి. మీకు చూడండి ఇక అప్పటి నుంచి కూడా మీ ఇంట్లో సిరి సంపదలతో ఎప్పుడూ కూడా బాగా కలిసి వస్తుందనమాట. ఇలా ఈ వస్తువులే కాదు, ఇలా మీరు బంగారం తెచ్చుకోగలుగుతారు, భూములు కొనుక్కోగలుగుతారు. ఇట్లా ఏదైనా సరే రాబడి అంటే రాబడి కోరిద్దనమాట ఇవన్నీ. మనకి సంపాదన పరంగా మంచిగా ఎదిగేటటువంటి అవకాశాన్ని తెచ్చేటటువంటి వస్తువులనమాట ఇవి. లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి వస్తువులనమాట ఇవన్నీ. కాబట్టి తప్పనిసరిగా ఇలా చేసేసి ఆ విష్ణుమూర్తి అంటే లక్ష్మీనారాయణల పటం ముందల చక్కగా పూజ చేసేసుకొని మీరు ఇలా ఇవన్నీ కూడా పెట్టేసేసి చక్కగా నమస్కారం చేసుకోండి. మీ కోరిక అనేది తప్పకుండా సిద్ధించి మీరు సంతోషంగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది. మళ్ళీ వచ్చే సంవత్సరం ఈ రోజులకు చూడండి మీ సంపాదన ఎంత రెట్టింపు అవుతుందో చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట. పట్టిందల్లా బంగారం అవుతుంది. తిరుగులేని రాజయోగం పట్టడం ఖాయం అనమాట. పేదవారు
వారు కూడా కుబేరులుగా మారేటటువంటి అవకాశం అండి. ఈ పౌర్ణమి రోజున ఈ వస్తువులు మీ తలరాతనే మార్చేస్తాయి. అర్థమైంది కదండీ ఏం తెచ్చుకోవాలేంటి అనేది. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసినటువంటి మిత్రులకు షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్‌ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.